అలాగే ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపు రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పార్టీ ద్వారా గెలిచి అధికారంలో పదవుల్లో కూర్చొని అమాయకమైనటువంటి ప్రజల్ని దోచుకుంటూ వాళ్ళకు అందాల్సినటువంటి పథకాలని అందకుండా, వాళ్ళకి చేయాల్సినటువంటి న్యాయం చేయకుండా, ప్రజల జీవితాలతో దేశ భవిష్యత్తుతో ఆడుకుంటూ అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి కండువాలు మార్చే, పార్టీలు మార్చేటువంటి కొందరు దొంగ రాజకీయ నాయకులు మన మధ్యలో లేరా? అయినా నాకు ఒక డౌటు, కండువా మార్చినంత మాత్రాన క్యారెక్టర్ మారుతుందా, లేక పార్టీ మారినంత మాత్రాన పవిత్రుడైపోతాడా? దొంగే. పేరు ఊరు మారినంత మాత్రాన బుద్ధి మారదు. సరే, ఇలా ఇంకెంతకాలం అని చెప్పి కొంతమంది చదువుకున్నటువంటి యువత రాజకీయాలలోకి రావాలని చూస్తే ఈ యువతకి అసలు అనుభవం ఉండదు, వయస్సు ఉండదు, చిన్న పిల్లలు, వీళ్ళకి రాజకీయాలు ఎందుకు అని చెప్పి మేమే మేధావులం, మేమే పెద్ద మనుషులం అని చెప్పి వాళ్ళని చిన్న చూపు చూస్తూ, లేదు అని అంటే వాళ్ళ నోర్లు మూయించేటువంటి ప్రయత్నాలు చేసే కొంతమంది మన మధ్యలో లేరా? కానీ నేను ఒక విషయం అడుగుతా, చెప్పండి. ఒక జిల్లాని పరిపాలించేటువంటి ఐఏఎస్ అధికారి యొక్క అర్హత ఏంటి? డిగ్రీ. సాధారణంగా ఒక వ్యక్తి యొక్క డిగ్రీ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? 21 ఇయర్స్కి కంప్లీట్ అవుతుంది. అంటే ఆ తర్వాత ఒక సంవత్సరం గట్టిగా కూర్చొని చదివి పాస్ అయితే 22 సంవత్సరాలకి ఐఏఎస్ అవుతాడు. అంటే 21, 22 సంవత్సరాలకే ఒక వ్యక్తికి ఒక జిల్లానే పరిపాలించేటువంటి జ్ఞానము, తెలివి ఉన్నప్పుడు 21 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతకి కనీసం ఒక గ్రామ పంచాయతీని కూడా పరిపాలించేటువంటి శక్తి, తెలివి, జ్ఞానము ఉండదనుకోవడం కంటే మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందని నేను మాత్రం అనుకోను. అయినా నిజమే భయ్యా, నేను ఒప్పుకుంటాను. కొంతమంది రాజకీయ నాయకుల్లాగా యువతకి అనుభవం ఉండదు, అన్యాయం చేయడంలో అనుభవం ఉండదు, అమాయకమైనటువంటి ప్రజల్ని దోచుకోవడంలో అనుభవం ఉండదు, కబ్జాలు చేయడంలో అనుభవం ఉండదు. అంతెందుకు, కనీసం పంచాయతీ ఆఫీస్లో ఖాతా లెక్కలు అటు ఇటు రాసే అనుభవం కూడా ఉండదు. నిజమే, అనుభవం ఉండదు.